ఈ వీడియోలో ఒక 6 స్టెప్ టెస్ట్ అనేది నేను చెప్పబోతున్నాను. అది మీరు పూర్తిగా వీడియో చూసి మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరు ఎంచుకుంటారు. ఇక్కడ జాబా బిజినెస్ అని నేను మీరేం చేయాలని డిసైడ్ చేయట్లేదు. ఇక్కడ 2 విషయాలు కూడా చాలా మంచివే. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి థాట్ ప్రాసెస్. సో మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన మైండ్లో ఏం రన్ అవుతుంది అంటే ఇన్కమ్ అనేది నాకు మంత్లీ ఫిక్స్డ్గానే రావాలి, ఫ్లక్చువేషన్స్ ఉండకూడదు, నేను దేని గురించి వర్రీ అవ్వకూడదు, దేని గురించి నా హెడ్ అనేది నేను బ్రేక్ చేసుకోకూడదు అనుకుంటే మీరు జాబ్ మైండ్ సెట్. లేదు నేను ఏ రిస్క్ అయినా తీసుకోగలను, నాకు ఇన్కమ్ అనేది కంటిన్యూగా రాకపోయినా పర్లేదు, సో నా ప్రోడక్ట్ నా సర్వీస్ అనేది బయటికి మార్కెట్లోకి వెళ్తే చాలా గేమ్ చేంజింగ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ మైండ్ సెట్. సెకండ్ పాయింట్ వచ్చేసి గోల్ ఏంటి అంటే మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు. కంఫర్టబుల్ పొజిషన్ అంటే చాలామంది టీమ్ లీడర్ కానీ, సూపర్వైజర్ కానీ, లేదు అంటే మేనేజర్ కానీ, CEO కానీ ఇలాంటి పొజిషన్కి వెళ్ళాలి, కంఫర్టబుల్ పొజిషన్లో ఉండాలి అనుకున్నట్టయితే మీది జాబ్ మైండ్ సెట్. బిజినెస్లోకి అసలు వెళ్ళమాకండి. అండ్ బిజినెస్ వచ్చేసి మీరు మాకు ఒక బర్నింగ్ డిజైర్ ఉంది, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మార్కెట్లోకి వెళ్తే ఒక హాట్ కేక్ లాగా అమ్ముడైపోతుంది, సో అలాంటి ఆలోచన ఉంటే మీది బిజినెస్ మైండ్ సెట్. థర్డ్ స్టెప్ ఫండింగ్. సో నేను ఎక్కడ అప్పు తీసుకోను, ఎక్కడ లోన్ తీసుకోను, సో నాకు అప్పు అంటే భయం, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా తీసుకున్నది మళ్ళీ తీర్చాలన్నా కూడా నాకు భయంగా ఉంటుంది. సో దీనికి మీ ఆన్సర్ ఎస్ అయితే మీది జాబ్ మైండ్ సెట్, నో అయితే బిజినెస్ మైండ్ సెట్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి రిస్క్ టేకింగ్. సో నేను దేనికి కూడా రిస్క్ తీసుకోను, నాకు ప్రాబ్లం అవ్వకూడదు, డైలీ రొటీను లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, ఎక్కడ చేంజెస్ రాకూడదు నా లైఫ్ స్టైల్లో, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో అనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను, నాకు 8 hours డ్యూటీయే కావాలి, మార్నింగ్ 9కి వెళ్తే 6కి ఇంటికి వచ్చేయాలి. లేదు అంటే నేను నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూడాలి, అమెజాన్లో ఏదో చూడాలి, సినిమాకి వెళ్ళాలి అంటే మీరు జాబ్ మైండ్ సెట్. బిజినెస్ అసలు చేయమాకండి, చాలా ఇబ్బంది పడతారు. బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బాలు రే ప్రకాష్, ఆ సిమ్టైల్ ప్రాజెక్ట్ వెంటనే ఓకే చేసాయి. ఈ దెబ్బతో మన కంపెనీ 100 crores దాటేయాలి. బాలే చాలా రిస్క్ రా, కొత్తగా సిస్టమ్స్ పెంచాలి, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవాలి, తేడా వస్తే కంపెనీ మొత్తం డెఫిషియట్లోకి వెళ్ళిపోతుంది. రే ఒకవేళ సక్సెస్ అయితే చెప్పేది నేను రిస్క్ అని చెప్తున్నాను కదా. రే రిస్క్ లేకపోతే లైఫే లేదు. ఎంటైర్ ఒక 1 week కంప్లీట్గా వాళ్ళ మైండ్ సెట్ కానీ, వాళ్ళ వర్క్ కానీ, వాళ్ళ ఎఫర్ట్స్ కానీ అన్నీ కూడా బిజినెస్ మీద పెడతారు. ఒక 2 days ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళి వస్తారు. సో అలాంటి మైండ్ సెట్ మీకు ఉంటే బిజినెస్. సో నాకు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, దానివల్ల చాలా చేంజ్ వస్తుంది అనుకుంటే నా ఎంటైర్ కెరీర్ కానీ, నా ఎంటైర్ మనీ కానీ దాని మీద పెడతాను నేను అనుకునే వాళ్ళు బిజినెస్ మైండ్ సెట్. సో ఆ ఒక్క ఐడియా మిమ్మల్ని హిస్టరీ బుక్స్లో నిలబెడుతుంది అని ఎవరైతే నమ్ముతారో అలాంటి వాళ్ళు బిజినెస్ మైండ్ సెట్. ఫిఫ్త్ స్టెప్ రెస్పాన్సిబిలిటీ అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టినప్పుడు దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరికీ శాలరీస్ ఆన్ టైం పే చేయాలి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, దీని మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. సో అలాంటి రెస్పాన్సిబిలిటీ, పీపుల్ యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ, ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ కానీ మీకు తీసుకుంటారా? లేదు అంటే ఎవరు ఎక్కడ వాళ్ళని అక్కడే వదిలేస్తారా? సో ఆన్సర్ ఎస్ అయితే మీది బిజినెస్ మైండ్ సెట్, నో అయితే మీది జాబ్ మైండ్ సెట్. సిక్స్త్ స్టెప్ కెన్ యూ వర్క్ ఫర్ నో మనీ అంటే నాకు అమౌంట్ అనేది ఖచ్చితంగా ప్రతి నెల కరెక్ట్గా రావాలి, నా అవసరాలన్నీ తీరాలి, నేను ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళాలి, నాకు ఏది కావాలనుకుంటే అది తినాలి అని మీకు అనిపిస్తుంది, నాకు ఇబ్బంది అవ్వకూడదు మనీ విషయంలో అనుకుంటే మీది జాబ్ మైండ్ సెట్. లేదు నేను 2 years అయినా 3 years అయినా బిజినెస్ కోసమే కష్టపడతాను, మనీ లేకపోయినా పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ఏ విషయంలోనైనా నేను కాంప్రమైజ్ అవుతాను, ఎందుకంటే ఒకసారి బిజినెస్ హిట్ అయిన తర్వాత చాలా ప్రాఫిట్స్, రెవెన్యూ అనేది వస్తుంది, అప్పుడు నాకు నచ్చినట్టు ఉండొచ్చు కదా అని మీకు అనిపిస్తే మీది బిజినెస్ మైండ్ సెట్. సో చూసారు కదా ఈ వీడియో. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఈ వీడియో. ఇప్పటివరకు ఈ వీడియోలో 6 స్టెప్ టెస్ట్ అనేది ఒకసారి మళ్ళీ చూస్తే మీకు ఎలా ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇలాంటి కంటెంట్ కోసం, బిజినెస్కి స్టార్టప్స్కి సంబంధించిన కంటెంట్ ఈ ఛానల్లో చాలా ఇవ్వబోతున్నాం. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంకా ఎవరికైనా జాబా బిజినెస్ అని చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో షేర్ చేయడం ద్వారా మీకు చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సతీష్, సైనింగ్ ఆఫ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.